దీక్షత టైంలో 8 మంది చచ్చిపోయారు లడఖ్లో. అప్పుడు ఇట్లాగ అల్లర్లే సృష్టిస్తే ఈ ట్రిప్ అట్లాంటి ఆ కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇంకా ఇప్పుడు కూడా జరిగింది అనుకోండి, రేపు యాక్ట్ కింద తీసుకెళ్లి లోపల పెడితే జీవితకాలం జైల్లో ఉంటాడు. జనం మీద ఫీల్ అవుతారని కూడా అమాయకత్వం. ఈరోమ్ షర్మిల అని మణిపూర్ లో ఒక ఆవిడ ఉంటది, ప్రాజెక్టులు కట్టడానికి వీల్లేదని చెప్పి నిరాహార దీక్ష 28 ఏళ్ళు చేసింది. తిండి కూడా తినేది కాదు. చివరికి ఆమెకి ముక్కులో నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చేవాళ్ళు. అయినా సరే ఆవిడ దీక్ష చేస్తానే ఉంది. అయినా ప్రభుత్వాలు దిగొచ్చినాయా ఏంటి? అక్కడ మణిపూర్ లో ఏది సైన్యం ఉండడానికి వీల్లేదంటది. దేశ రక్షణ అది. ఇది చేసింది బీజేపీ కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది. మరి ఏం చేశారు? ఇదే సోనం వాంగ్చుక్ వాళ్ళ నాన్న ఇంత ముందు ఆమె నిరాహార దీక్ష చేశాడు. లడక్ ప్రతిపత్తి, లడక్ కి స్వయం ప్రతిపత్తి ఇచ్చేయండి అంటే సరిహద్దుల్లో ఉన్నదాన్ని దేశంగా వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఏలుకుంటారు. ఇంకోటి ఎవడు ఈ సోనం వాంగ్చుక్ ఎవడు? కాంగ్రెస్ నాయకుడు కొడుకు. ఇతను రాజకీయం ఉంది అందులో. మోడీ విషయంలో కాస్త మొండిగా వ్యవహరించారనుకోవాలా? పరిస్థితిని చూసి ఒక మెట్టి ఏమైనా దిగారా? ఒక సిస్టమేటిక్ గా అంటే అసలు దరిద్రులు ఎవరో బయటకు వచ్చేదాకా ఆగారు. నిన్నటి వరకు 21 రోజులు అస్సలు ముట్టుకోలేదు కదా, కనీసం పిలవను కూడా పిలవలేదు కదా 40 రోజుల పాటు. 20వ తారీఖు యాజిటేషన్ అప్పుడు వాళ్ళకి తెలుసు. మీరు చూడండి, దెబ్బలు తిన్నది జనం కంటే పోలీసులు ఎక్కువ. 180 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు మండిపోతుంది వాళ్ళకి, కొట్టని ఎట్లా. ఇదే